కలర్ బ్లైండ్ ఉన్న వ్యక్తి కార్ నడుపుతూ రోడ్ మీద వెళ్తున్నాడు. ట్రాఫిక్ సిగ్నల్స్ పడ్డాయి, అక్కడ రెడ్ లైట్ పడింది, కానీ అతను గ్రీన్ కనిపించింది. అలా ముందుకు వెళ్ళిపోయాడు. దానివల్ల పెద్ద యాక్సిడెంట్ అయింది. సో ఇలాంటి సిచ్యువేషన్ బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ వ్యక్తి జీవితంలో కూడా మనం చూడొచ్చు. సో బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వ్యక్తికి ఎదుటి వాళ్ళ ఎమోషనల్ సిగ్నల్స్ సరిగ్గా అర్థం కావు. వాళ్ళు ఒకటి చెప్తే ఇంకోటి అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉండదు. వారి గురించి వారికి తెలిసింది కూడా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. అన్స్టేబుల్ సెల్ఫ్ ఇమేజ్ అంటారు. అండ్ ఎదుటి వాళ్ళు చెప్పే సిగ్నల్స్ కూడా ఆపోజిట్ లో అర్థం అవుతాయి. దానివల్ల మిస్కమ్యూనికేషన్, మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే అన్స్టేబుల్ బిహేవియర్స్ చూస్తాం. వాళ్ళలో రిస్క్ టేకింగ్ బిహేవియర్ ఎక్కువ ఉంటుంది. ఆ ఇంపల్సివ్ గా వాళ్ళు ఎమ్మటే ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి సెల్ఫ్ హార్మింగ్ బిహేవియర్ కానీ, సూసైడల్ అటెంప్ట్స్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇట్లా అన్స్టేబుల్ బిహేవియర్ వల్ల ది రిజల్ట్ ఇన్ ద అన్స్టేబుల్ రిలేషన్షిప్స్. సో బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వ్యక్తులకి అన్స్టేబుల్ సెల్ఫ్ ఇమేజ్, అన్స్టేబుల్ మూడ్, అన్స్టేబుల్ బిహేవియర్ అండ్ విత్ అన్స్టేబుల్ రిలేషన్షిప్స్ ఉంటారు. సో ఇలాంటి వ్యక్తులు మన చుట్టూ గమనించినా సరే, మనం దాంతో ఇబ్బంది పడుతున్నా సరే, దానికి ట్రీట్మెంట్ ఉంది. సాధ్యమైనంత వరకు మెడిసిన్స్తో, బిహేవియరల్ థెరపీతో మనం నయం చేసుకోవచ్చు. సో దాని గురించి ఆరోగ్య హాస్పిటల్స్ నందు నన్ను సంప్రదించండి.